నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ 9 PM ప్రైమ్ టైమ్ న్యూస్. నేను మీ అరుణ. ఇక డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కరోనా బెడదతో రూపు మారుతున్న పార్లమెంట్ సెషన్స్. ఆన్లైన్లో జరిపే అంశంపై ఉభయ సభల చైర్మన్ల భేటీ. రేపే జగన్ ఢిల్లీ టూర్. అమిత్ షాతో భేటీ. మండలి రద్దు, నిధులు, ప్రాజెక్టులపైనే చర్చ. నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు. కరోనా కారణంగా సంబరాలు రద్దు చేసిన సర్కార్. నిమ్మగడ్డపై సుప్రీంకోర్టులో ఏపీ స్పెషల్ లీవ్ పిటిషన్. ఈసీ ఒంటెద్దు పోకడలు పోయారంటున్న సజ్జల. తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్. రాత్రి 8 వరకు షాపులు తెరవనున్న ప్రభుత్వం. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ మానవ తప్పిదమే తేల్చి చెప్పిన జస్టిస్ శేషశయనరెడ్డి నివేదిక. ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు. ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం రేపటి నుంచి కాంగ్రెస్ యుద్ధం. కృష్ణానది పెండింగ్ ప్రాజెక్టుల దగ్గర నిరసన దీక్షలు. బాలీవుడ్ లో షూటింగ్లకు గ్రీన్ సిగ్నల్. ముద్దు సీన్లు, ఫైట్లు, కౌగిలింతలపై నిషేధం. నిసర్గ తుఫానుపై కేంద్ర మంత్రివర్గం అలర్ట్. గుజరాత్, మహారాష్ట్రలో రేపటి నుంచి భారీ వర్షాలు. పాక్ వీసా అధికారుల ముసుగులో ఐఎస్ఐ ఏజెంట్లు. ఆర్మీ సమాచారం సేకరిస్తూ దొరికిపోయిన ముష్కరులు. అమెరికా అధ్యక్ష భవనానికి వర్ణ వివక్ష నిరసనల సేగ. బంకర్లో దాక్కున్న అధ్యక్షుడు ట్రంప్. కేరళ అంతటా విస్తరించిన రుతుపవనాలు. తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇవాళ కొత్తగా మరో 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 2792కు చేరింది. అలాగే ఇవాళ కరోనాతో చికిత్స పొందుతూ 6 ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 88కి చేరింది. ఇవాళ నమోదైన వాటిలో గ్రేటర్ పరిధిలోనే 79 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ హాస్పిటల్లో 1213 మంది చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 3కి, మెదక్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రైట్, దీనిపై అప్డేట్ మా ప్రతినిధి స్వీటీ అందిస్తారు. స్వీటీ, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతిరోజు కూడా 100 కేసులు నమోదయ్యే విధంగా కేసులన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ కనుక మనం చూసుకుంటూ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 94 పాజిటివ్ కేసులు నమోదవ్వగా ప్రతిదీ కూడా అంటే డిశ్చార్జ్ పర్సంటేజ్ ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. అలాగే ఇప్పటి వరకు కూడా కోలుకొని తిరిగి వెళ్లిన వారి సంఖ్య కనుక మనం చూసుకుంటూ ఉంటే 1491 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్ గా చనిపోయిన వారు కనుక మనం చూసుకుంటూ ఉంటే 88 మంది చనిపోవడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా మిగతా జిల్లాల్లో అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ లేని కేసులుగా ఉంటాయి అని చెప్పి ఏదైతే సర్కార్ చెప్తూ వస్తుందో, కానీ ఇప్పుడు గ్రీన్ జోన్స్ అన్ని కూడా రెడ్ జోన్స్ కి వస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన తెలంగాణలోని పాజిటివ్ కేసుల సంఖ్య 94లో కనుక మనం చూసుకుంటూ ఉంటే రంగారెడ్డి అలాగే ప్రతిరోజు లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో అంటే హైదరాబాద్ లో 79 కేసులు నమోదవడం జరిగింది. అలాగే ఇతర జిల్లాలో కనుక మనం కేసుల సంఖ్య కనుక చూసుకుంటూ ఉంటే మేడ్చల్లో 2 కేసులు, పెద్దపల్లిలో 1 కేసు, అలాగే నల్గొండలో 2 కేసులు, ఇలా ప్రతి చోట కూడా అంటే దాదాపు ఒక 5-6 జిల్లాలలో కేసులు అనేవి నమోదవడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 2000కు పైగా కూడా కేసులన్నీ పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. మరి రానున్న రోజుల్లో ఏదైతే సడలింపులు ఇచ్చిన విధంగా అంటే మళ్ళీ రానున్న రోజుల్లో కూడా సడలింపులు పూర్తిగా ఇవ్వటం వలన రాత్రి 9 గంటల తర్వాత కర్ఫ్యూ అధికారులు ఏదైతే చెప్పారో దాని దిశగా కనుక మనం చూసుకుంటూ ఉంటే ప్రతిరోజు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు 100కు పైగానే కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్ స్వీటీ, థ్యాంక్ యూ.
అమెరికాలో ఓ నల్ల జాతీయుని హత్యకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఏకంగా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్దే ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణలు పడుతున్నారు. గత 6 రాత్రులుగా రాత్రిపూట ఆందోళనకు దిగుతున్న వారిని ట్రంప్ దేశీయ తీవ్రవాదులు అనడంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. పోలీసులు నిరసనకారులపై రబ్బర్ బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్లను ప్రయోగించి చెదరగొట్టారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ని మినియాప్ నగర పోలీసు ఒకడు మెడపై కాలుతో బలంగా నొక్కటంతో జార్జ్ మరణించాడు. ఈ దారుణానికి నిరసనగా గత నెల 25 నుంచే దేశవ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఆ నిరసనల సెగ వైట్ హౌస్ ను కూడా తాకింది. భారీ సంఖ్యలో ఆందోళనకారులు వైట్ హౌస్ వద్ద గుమికూడి నిరసనలకు దిగారు. వైట్ హౌస్ బయట ఎలా నిరసనకారులు ఒక్కసారిగా ఆందోళనలకు దిగడం, భద్రతా బలగాలు వారికి మధ్య ఘర్షణలు జరుగుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని కొద్దిసేపు వైట్ హౌస్ కింద ఉన్న బంకర్లోకి తీసుకెళ్లారు. అత్యవసర సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం ఆ బంకర్లోకి అమెరికా అధ్యక్షుడిని తరలిస్తారు. అల్లర్ల నేపథ్యంలో గంట మధ్య పాటు అధ్యక్షుడు ట్రంప్ ని బంకర్లోకి వైట్ హౌస్ సెక్యూరిటీ సిబ్బంది తరలించారు. గత 6 రాత్రులుగా రాత్రిపూట ఆందోళనలకు దిగుతున్న వారిని ట్రంప్ దేశీయ తీవ్రవాదులు అనటంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ఎక్కడో మిన్నియాపోలిస్లో మొదలైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. అమెరికాలోని ప్రధాన నగరాలలో రాత్రిళ్లు కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 43,000కు పైగా కేసులు పాజిటివ్గా నమోదవడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 63 లక్షలు దాటింది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రెజిల్, రష్యాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,74,000కు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. రోజుకు వేల కొద్ది కేసులు నమోదవుతుండగా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ ఇప్పటి వరకు 18,40,000కు పైగా కేసులు నమోదవగా మరణాల సంఖ్య 1,06,000 దాటింది. బ్రెజిల్లో కరోనా కేసులు 5,14,000కు చేరాయి. దాదాపు 30,000 మంది మరణించారు. రష్యాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఆ దేశంలో రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా బాధిత దేశాల్లో 3వ స్థానంలో ఉన్న రష్యాలో కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 9,035 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవ్వగా బాధితుల సంఖ్య 4,14,878కి చేరింది. గడిచిన 24 గంటల్లో 162 మంది చనిపోయారు. ఇండియాకు సరిహద్దు దేశంగా ఉంటూ చైనాతో సన్నిహితంగా వెలుగుతున్న నేపాల్ ప్రధాని మరోమారు కవ్వింపు చర్యలకు దిగేలా లిప్లెక్ కలాపాని, లింపియా దూరాలను తమ భూభాగమేనంటూ ఇంకో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. గత వారంలో ఇదే బిల్లును పెట్టగా విపక్షాలతో పాటు నేపాల్ మిలిటరీ అడ్డుకోగా వెనక్కు తగ్గిన ప్రధాని కేపీ ఓలీ శర్మ ఈ దఫా మరో మార్గంలో బిల్లును తెచ్చారు. దేశంలో ప్రతిపక్షంలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ బిల్లుకు మద్దతిస్తామని తెలిపిన మరుసటి రోజే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ్య బిల్లును మరోసారి పార్లమెంటు ముందుకు తెచ్చారు. నేపాల్ రాజ్యాంగం ప్రకారం ఈ మ్యాపుకు చట్టబద్ధత కావాలంటే పార్లమెంటు అనుమతి తప్పనిసరి. దీంతో పాటు రాజ్యాంగాన్ని సవరించాలి. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించుకునేందుకు ఓలీ శర్మ తాపత్రయపడుతున్నారు. మరోపక్క లిప్లక్, కలాపాని తదితర ప్రాంతాలు తమవేనని భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది. చైనా ప్రోద్బలంతోనే నేపాల్ ప్రధాని ఇలా భారత్ను కవ్విస్తుండగా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షను కూడా నిర్వహించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస సూచించిన సంగతి తెలిసిందే.
బంగాళాఖాతంలో ఉంఫాన్ బీభత్సం మర్చిపోకముందే దేశంలో మరో తుఫాన్ అటాక్ చేసేందుకు సిద్ధమైంది. అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే ప్రమాదం పొంచి ఉందంటూ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో వాతావరణ శాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రమాదకరంగా మారుతోంది. వాయుగుండం 2 రోజుల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నిసర్గ అని పిలువబడుతోన్న ఈ తుఫాన్ ఈ నెల 3న దక్షిణ గుజరాత్, మహారాష్ట్ర తీరాలను దాటే అవకాశాలున్నాయని హెచ్చరించింది. వాయుగుండం తుఫాన్గా మారితే గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో గోవా నుంచి గుజరాత్ తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే గుజరాత్ కంటే మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో సైక్లోన్ ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఐఎండీ. ముంబై, థానే, పల్ఘర్, రాయ్గఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిసర్గ ప్రభావంతో జూన్ 2న గుజరాత్, మహారాష్ట్రలో 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. జూన్ 3న గాలుల వేగం 125 కిలోమీటర్లకు పెరుగుతుందన్నారు. జూన్ 3, 4 తేదీల్లో 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత సైక్లోన్ బలహీనపడుతుందన్నారు. సైక్లోన్ నిసర్గపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. సైక్లోన్ ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన అప్రమత్త చర్యలపై ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ అధికారులతో చర్చించారు. అటు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో గుజరాత్లో 11, మహారాష్ట్రలో 10 బృందాలను సిద్ధం చేసింది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. డయ్యూ డామన్లో ఒక్కో టీంను పంపింది. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ 18 స్థానాలకు ఈ నెల 19న నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ జరగగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ఈ దఫాలోనే ఆంధ్రప్రదేశ్లోని 4 రాజ్యసభ స్థానాలతో పాటు గుజరాత్లో 4, జార్ఖండ్లో 2, మధ్యప్రదేశ్లో 3, మేఘాలయ, మణిపూర్లలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 4 స్థానాల్లో వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ సత్వానీ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. టీడీపీ నుంచి వర్ల రామయ్యను రంగంలోకి దించారు. కరోనా సతమతమవుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై వరాల జల్లు కురిపించింది. అంతేకాదు లాక్డౌన్ 5.0 మార్గదర్శకాలతో పాటు అన్లాక్ 1.0పై కూడా పలు కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ఇదిలా ఉంటే కేబినెట్ ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఆదుకునేందుకు పలు చర్యలు తీసుకుంది. ఎంఎస్ఎంఈల కోసం ఈక్విటీ స్కీమ్ కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఎంఎస్ఎంఈల కోసం 50,000 కోట్ల ఈక్విటీ ఫండ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర కేబినెట్ ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మార్చేసింది. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొత్త గుర్తింపు ఇచ్చింది. ముఖ్యంగా ₹1,00,00,000 పెట్టుబడితో 5 కోట్ల టర్నోవర్ వ్యాపారాలను మైక్రో ఇండస్ట్రీ విభాగంలో చేర్చగా, 10 కోట్ల పెట్టుబడి, 50 కోట్ల టర్నోవర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ జాబితాలో చేర్చింది. అలాగే 20 కోట్ల పెట్టుబడి నుంచి 250 కోట్ల టర్నోవర్తో మీడియం పరిశ్రమ విభాగంలో చేర్చారు. ఈ నిర్ణయాలతో సుమారు 2 లక్షల కంపెనీలు లబ్ధి పొందనున్నాయి. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने राष्ट्र निर्माण के एमएसएमई की भूमिका को शीघ्र पहचान लिया। इसलिए एमएसएमई को आत्मनिर्भर भारत अभियान के तहत की गई घोषणाओं का एक बहुत महत्वपूर्ण हिस्सा बनाया गया था। इस पैकेज के तहत एमएसएमई क्षेत्र को न केवल पर्याप्त आवंटन किया गया है, बल्कि अर्थव्यवस्था को पुनर्जीवित करने के उपायों के में कार्यान्वयन को भी प्राथमिकता दी गई है। कई प्रमुख घोषणाओं से संबंधित क्रियान्वयन पहले ही शुरू किया जा चुका है। केंद्र सरकार ने आज आत्मनिर्भर भारत पैकेज के तहत अन्य घोषणाओं के प्रभावी क्रियान्वयन के लिए रोडमैप भी तैयार किया है। ये महत्वपूर्ण है और इसमें शामिल है एमएसएमई की परिभाषा में परिवर्तन है। ये व्यवसाय करने को आसान बनाने की दिशा में एक और कदम है।
ఎంఎస్ఎంఈ కోసం ప్రత్యేక ఈక్విటీ పథకాన్ని కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ముందుగానే ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎంఎస్ఎంఈల తక్షణ అవసరాల కోసం 20,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఎంఎస్ఎంఈలను లిస్టింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఎంఎస్ఎంఈల కోసం 50,000 కోట్ల ఈక్విటీ ఆధారిత పెట్టుబడిని ప్రకటించినట్లు ప్రకాష్ జవదేకర్ తెలిపారు. వీధి వ్యాపారులకు క్రెడిట్ పథకం కూడా ఆమోదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ పథకానికి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి అని పేరు పెట్టారు. కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక సూక్ష్మ రుణ పథకాన్ని ప్రారంభించే బాధ్యతను స్వీకరించింది. దీని ద్వారా చిన్న షాపులు లేదా వీధి వ్యాపారులు రుణాలు తీసుకోవచ్చు. సుమారు 50 లక్షలకు పైగా దుకాణదారులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. సకాలంలో డబ్బు తిరిగి చెల్లించే వారికి 7% వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. రుణ చెల్లింపులో ఎటువంటి జరిమానా విధించాలనే నిబంధన లేదు. పద్నాలుగు పంటలకు కనీస మద్దతు ధరను కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా రైతులకు ధర కంటే 50 నుండి 83% ఎక్కువ లభించనుంది. లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వం పంటల కోతకు అనుమతినిచ్చి రైతులకు అండగా నిలిచిందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇప్పటి వరకు గోధుమలను 360 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలిలో పనిచేసిన ఓ సీనియర్ సైంటిస్ట్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ముంబైలోని ఐసీఎంఆర్కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. ఇటీవల ఆయన ముంబై నుంచి ఢిల్లీలోని ఐసీఎంఆర్ హెడ్ క్వార్టర్స్కు వెళ్లారు. ముంబైలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. రిపోర్టులో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. గత వారం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవతో పాటు పలువురు శాస్త్రవేత్తలు సిబ్బంది పాల్గొన్న ఓ సమావేశానికి ఈ శాస్త్రవేత్త హాజరయ్యారు. దాంతో అప్రమత్తమైన సిబ్బంది ఢిల్లీలోని ఐసీఎంఆర్ ప్రధాన కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు. 2 రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేశారు. ఐసీఎంఆర్ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించారు. కేవలం కోవిడ్-19 కోర్ టీం మాత్రమే ఆఫీస్కు వస్తోందని, మిగిలిన సిబ్బంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని ఐసీఎంఆర్ అధికారులు చెప్పారు. ఇక కరోనా బారిన పడ్డ శాస్త్రవేత్త ఎవరెవరిని కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. కరోనా కట్టడికి పరిశోధనలు చేస్తూనే మరోవైపు వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేసే ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్. అటువంటి సంస్థలోని సిబ్బందికే కరోనా సోకటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత 2 నెలలుగా మహారాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. భారతదేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంతేకాదు భారతదేశంలో ఎక్కువ కరోనా మరణాలు కూడా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇక ముంబై ప్రపంచంలోనే వేగంగా అత్యధిక కేసులు నమోదవుతున్న నగరంగా కరోనాకు హాట్స్పాట్గా ఉంది. అంటే మహారాష్ట్రలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. సోమవారం ఒక్కరోజే 2,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,000 దాటింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,013. మహారాష్ట్రలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో ఒక్కరోజే 76 మంది చనిపోయారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 2,362 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు భారత సైన్యానికి భీకర పోరు జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి భారత్లోకి చొరబడేందుకు యత్నించిన 13 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఎదురుకాల్పుల్లో పలువురు భారత జవాన్లు సైతం గాయపడ్డారు. వారికి సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం అందుకున్న భద్రతా దళాలు సంబంధిత ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కరోనా మన వ్యవస్థల రూపాన్ని మార్చేస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమయం దగ్గర పడుతుండటంతో, మరోవైపు కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం పార్లమెంటు ఉభయ సభలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఈ అంశంపై చర్చించారు. పార్లమెంటు సిబ్బంది కొందరికి కరోనా సోకడం సభ్యులను కలవరానికి గురిచేస్తోంది. ఈ సమయంలో సభ్యుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ పార్లమెంటు సమావేశాలు నేరుగా నిర్వహించడం అంతకంటే బెటరేమోనని గుర్తించిన అధికారులు వర్చువల్ పార్లమెంటు సమావేశాల నిర్వహణపై దృష్టి పెడుతున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి పార్లమెంట్ రూల్స్ కమిటీ ముందు ఈ అంశాన్ని ఉంచనున్నారు.
ఏపీ ఎలక్షన్ కమిషనర్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రభుత్వాన్ని తప్పుబడుతూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీస్ నిబంధనలను సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ను హైకోర్టు రద్దు చేయడంపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగ పదవిలో ఉండి నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వంపై విషం కక్కారన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. ఈ కేసు విషయంలో టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు విజయసాయిరెడ్డి. కోర్టు జడ్జిమెంట్లో తీర్పులో ఇచ్చినటువంటి సారాంశాన్ని పరిశీలించినట్లయితే గతంలో నిమ్మగడ్డ రమేష్ గారు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేశారో ఆ విధానాన్ని కూడా కోర్టు తీర్పులో ఆ కోర్టు జడ్జిమెంట్లో తప్పుపట్టడం జరిగింది. దానిపైన సుప్రీంకోర్టుని మేము అప్రోచ్ కావడం జరుగుతూ ఉంది. నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం నిజానికి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం మీద ఎప్పుడు కూడా విషం కక్కకూడదు. హైకోర్టు తీర్పు వచ్చినటువంటి కొన్ని నిమిషాల్లోనే ఒక గంట కూడా గడవక ముందే నిమ్మగడ్డ రమేష్కి మించి తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకుంది. బహుశా నిమ్మగడ్డ రమేష్ కూడా అంత ఉత్సాహంగా లేడేమో. ఇది ఎందుకు అంటే మీ ఇంట్రెస్ట్ ఏంది? ఈసీ ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఈ వ్యక్తే ఉండాలి అని ఒక రాజకీయ పార్టీ ఇంత కోరుకోవడం అన్నటువంటిది స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రమేష్ కుమార్ టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వంతో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకోవడం తప్పు కాదా అని ప్రశ్నించారు. కోర్టులంటే తమ ప్రభుత్వానికి గౌరవం ఉందని, మా పరిధిలో న్యాయం కోసం పోరాడతామని సజ్జల స్పష్టం చేశారు. రమేష్ కుమార్ న్యాయమైన నిష్పాక్షికంగా జరిపారని మీరు ఫీల్ అవుతున్నారు. ఓకే, ఒప్పుకుంటాం అక్కడికి. మరి రమేష్ కుమార్ ఓ సైడ్ తీసుకున్నాడే, అలాగే నాకు ప్రాణహాని ఉంది అని అంటారా? అంటే నువ్వు ఏ పక్కన ఉన్నట్టు? నువ్వు బ్లైండ్ అటువైపు ఉన్నావు. యూ క్లియర్లీ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ దట్ అనదర్ పార్టీ. తర్వాత అది రాస్తావు, పోనీ దాన్ని ఓన్ చేసుకుంటావా? లెటర్ ఓన్ చేసుకోవు. తర్వాత సిఐడి ఎంక్వైరీలో చూస్తే బయట నుంచి పెన్ డ్రైవ్ తెచ్చి పెట్టారు. అంటే ఎక్కడ తయారైంది? తర్వాత అదేదో ల్యాప్టాప్ అది కూడా ఇది చేశారు, డెస్ట్రాయ్ చేశారు. ఆఫీస్లో ఏ సిస్టమ్ వాళ్ళ అంటే ఈ మొత్తం అంతా కూడా ఒక ప్రీ ప్లాన్, ప్రీ మెడిటేటెడ్ దీనిగా కనపడదా? ఆయన అగ్రీవుడ్ పార్టీ ఎస్ ఒప్పుకుంటాం. ఆయనకంటే ముందు మీరు రియాక్ట్ కావాల్సిన అవసరమే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా కట్టడి చర్యల గురించి జగన్ చర్చించనున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. కరోనా కట్టడి చర్యలు, పెద్ద ఎత్తున నిర్వహించిన కరోనా పరీక్షల గురించి, వలస కూలీల తరలింపుపై అమిత్ షాకు వివరించనున్నారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కూడా అమిత్ షా దృష్టికి జగన్ తీసుకురానున్నారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్తో పాటు కేంద్ర గనుల శాఖ మంత్రిని జగన్ కలిసే అవకాశం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి గారు రేపు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ఆయనతో పాటు అధికారులు, మేము అందరం కూడా వెళ్తాం. ఆయన హోంమంత్రి గారిని కలుస్తారు, జలశక్తి మినిస్టర్ గారిని కలుస్తారు, మైన్స్ మినిస్టర్ని కూడా అవైలబిలిటీని బట్టి కలవడం జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాజెక్టులు, వాటి ప్రోగ్రెస్ గురించి చర్చించాలన్నటువంటి ఉద్దేశంతో రేపు ఢిల్లీకి వెళ్ళడం జరుగుతూ ఉంది.
కేంద్రం వద్ద ఉన్న రాష్ట్రం పెండింగ్ అంశాలను సీఎం జగన్ కేంద్ర మంత్రుల దృష్టికి తేనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఈసారి నిరాడంబరంగా జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి అనంతరం ప్రగతి భవన్లో పతాకావిష్కరణ చేస్తారు. కేసీఆర్ జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా అమరవీరులకు నివాళి అర్పించిన తర్వాత పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం అధికారులతో చిన్నపాటి ఎట్ హోం నిర్వహిస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే సర్కార్పై ప్రతిపక్ష కాంగ్రెస్ పోరుకు సిద్ధమైంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జలదీక్ష చేయనుంది. కృష్ణానది పెండింగ్ ప్రాజెక్టుల వద్ద ఆయా జిల్లాల కాంగ్రెస్ నాయకులు దీక్షలు చేయనున్నారు. అయితే కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మాటల తోటాలు పేల్చుతున్న కాంగ్రెస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. ముందుగా కృష్ణానది పెండింగ్ ప్రాజెక్టుల వద్ద నిరసన దీక్షలు చేయనుంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ ఏపీ తెచ్చిన జీవోపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జలదీక్ష పేరిట ఆందోళన చేపట్టనుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం రోజున జలదీక్ష ఉద్యమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుంది. కృష్ణానది పెండింగ్ ప్రాజెక్టుల వద్ద నిరసన దీక్షల బాధ్యతలను ఆయా జిల్లాల నాయకులకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పగించారు. నల్గొండలోని ఎస్ఎల్బీసీ వద్ద ఉత్తమ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం పాలేరు జలాశయం వద్ద భట్టి, సీతక్క, పోడెం వీరయ్య, వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లి పంపు హౌస్ వద్ద రేవంత్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, నాగర కర్నూలు ఎల్లూరు జలాశయం వద్ద నాగం జనార్దన రెడ్డి, వనపర్తి జిల్లా కరివేన వద్ద చిన్నారెడ్డి, గద్వాల జిల్లా నెట్టెంపాడు వద్ద సంపత్ కుమార్, కల్వకుర్తి వద్ద వంశీచంద్రరెడ్డి దీక్షలో కూర్చుంటారు. కాంగ్రెస్ జలదీక్షను అడ్డుకోవాలని పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం రహస్యంగా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద లేదా గన్ పార్క్ వద్ద జలదీక్ష చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దీంతో జలదీక్షపై ఉత్కంఠ నెలకొంది. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విచారణ జరిపింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ ఘటనపై నివేదిక సమర్పించిన ఎన్జీటీ విచారణ కమిటీ మానవ తప్పిదాలతోనే ప్రమాదం జరిగిందని నివేదికలో వెల్లడించింది. నివేదికలో 5 కీలక తప్పిదాలను ఎత్తిచూపింది ఎన్జీటీ విచారణ కమిటీ. ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రిటైర్డ్ జడ్జి శేషశయనరెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ నివేదిక సమర్పించింది. ఇందులో స్టైరీన్ పాలిమరైజేషన్ను నిలువరించే టీబీసీ తగినంత స్టోరేజ్ ప్లాంట్లో అందుబాటులో లేదని, ప్లాంట్లో ఆక్సిజన్ను ఆవిరిగా మార్చే క్రమంలో మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయలేదని తెలిపింది కమిటీ. ట్యాంకు టాప్ లేయర్స్లో ఉష్ణోగ్రతల్ని పర్యవేక్షణ చేసే వ్యవస్థను పాటించలేదని తెలిపింది. వీటితో పాటు ప్లాంట్లో రిఫ్రిజిరేషన్ సిస్టమ్ను 24 గంటల పాటు నిర్వహించడం లేదని, స్టోరేజ్ ట్యాంకుల దగ్గర పర్సన్ ఇన్ఛార్జీల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని నివేదికలో వెల్లడించింది. కమిటీ నివేదికపై ఒక్క రోజులో అభ్యంతరాలు తెలపాలని ఎల్జీ పాలిమర్స్కు ఆదేశాలు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అయితే గ్యాస్ లీకేజీ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించే అధికారం ఎన్జీటీకి లేదని వాదించారు ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా. 2001 నుంచి అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఈఏఎస్ శర్మ తరపు న్యాయవాది వాదించారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ సుమోటోగా కేసు విచారణ వద్దంటున్న నేపథ్యంలో తన పిటిషన్ను పరిగణనలోకి తీసుకుని నోటీసులు ఇవ్వాలని కోరారు. పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇలాంటి పుకార్లు ఇప్పటికే 3 సార్లు చేశారని, లాక్డౌన్ సమయాన్ని మాపై దుష్ప్రచారానికి వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసే పోరాటంలో అండగా ఉంటున్నారని, కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పర్సనల్ పనితో ఢిల్లీ వెళ్తే అప్పుడు ఇలాంటి పుకార్లు లేపారు. 4 నెలల ముందు ఒకసారి లేపారు. ఈసారి తీవ్రంగా దాన్ని కొంచెం తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి దీని వెనక ఎవరున్నా కూడా
అంటే మమ్మల్ని కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత పోరాటం చేస్తూ ఉన్నారో ఈ ప్రభుత్వం పైన వారికి అండగా మేము పూర్తిగా ఉంటూ అమరావతి ఎప్పుడు అవ్వచ్చు, లేకపోతే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి విషయాలు అవ్వచ్చు, అలాగే విశాఖపట్నం వెళ్ళినప్పుడు అవ్వచ్చు, ప్రతిసారి కూడా వెన్నుదన్నుగా అందరం ఉండుకుంటూ మేము ఎమ్మెల్యే అందరం గట్టిగా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చూసి ఓరలేక కానీ ఇంకా ఇతర విషయాలుగా చేస్తూ ఉన్నారు. ఏపీ సీఎం జగన్ నియంత్రణ పాలన సాగిస్తున్నారని మాజీ ఎంపీ జేపీ దివాకర్ రెడ్డి కామెంట్స్ చేశారు. ప్రధాని ఏమైనా చేస్తాడు అని ఆయన మాత్రమే వింటాడు. 151 మంది మెజారిటీ ఉందని అహంతో ఉండడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు. నాకు రాజ్యాంగం లేదు, నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా ముఖ్యమంత్రి తీరు ఉందని వెల్లడించారు. బస్సులు జాతీయం చేసినప్పుడు న్యాయస్థానం కేవలం సలహా ఇస్తేనే అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రాజీనామా చేశారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వానికి రికార్డు సంఖ్యలో కోర్టులు మొట్టికాయలు పెట్టిందని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు విమర్శించారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రం ఇంతటి అపఖ్యాతి మూటగట్టుకోలేదన్నారు. జగన్ ప్రభుత్వం కోర్టు తీర్పులను గౌరవిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. మాన్సస్ ట్రస్ట్ విషయంలో కూడా సర్కారు తప్పుగా వ్యవహరించిందని అశోక్ గజపతిరాజు ఆరోపించారు. మొట్టికాయలు హైకోర్ట్స్ దగ్గర, సుప్రీం కోర్ట్స్ దగ్గర తిన్నారనేది ఇంత ముందని ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. అందరూ రాజ్యాంగాన్పై ప్రమాణం చేసి మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం. మందుబాబులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మద్యం అమ్మకాలు జరగగా రాత్రి 8 వరకు తెరిచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కూడా రాత్రి 8 గంటల వరకు కొనసాగేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంచనున్నారు. మరో 2 గంటల పాటు మద్యం కొనుగోలుకు అవకాశం లభించడంతో మందుబాబులు సంబరపడుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కరెంటు వైర్లపై విన్యాసాలు చేశాడో వ్యక్తి. కొంచెం మిస్ అయితే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇక్కడ కరెంటు వైర్లపై ఫీట్లు చేస్తున్న ఈ వ్యక్తి పేరు ఫక్రుద్దీన్ది సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామం. ఇతను ఐటీఐ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇతను అదే గ్రామంలో సబ్స్టేషన్లో తాత్కాలిక వాచ్మెన్గా పనిచేస్తూ స్థానిక లైన్మెన్ వద్ద పని నేర్చుకుంటున్నాడు. అయితే నిన్న మధ్యాహ్నం కురిసిన వర్షాలకు మెయిన్ వైర్లపైన కొమ్మలు విరిగిపడ్డాయి. అయితే వాటిని తీయడానికి ఈ విధంగా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా స్తంభం పైకెక్కి వైర్లపై ఇలా సాహసం చేశాడు. ఇదే విషయంపై అతన్ని అడిగితే అలా ఎక్కాల్సి వచ్చింది అని అధికారులకు సమాచారం చేసిన తర్వాతే స్తంభం ఎక్కానని చెప్తున్నాడు. ఏదేమైనా ఎలాంటి భద్రతలు లేకుండా ఇలాంటి పనులు చేయించడంపై అందరూ విమర్శిస్తున్నారు. రైట్, బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం చల్లబడిన నేపథ్యంలో ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 879 పాయింట్ల లాభంతో 33,303 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 9,826 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ ట్రేడింగ్ మధ్యలో మార్కెట్లు భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. ఓ దశలో సెన్సెక్స్ 1,250 పాయింట్లు లాభపడింది. చివర్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో ఈ లాభాలను మార్కెట్లు నిలబెట్టుకోలేకపోయాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, రియాలిటీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇక ప్రధాన షేర్లలో బజాజ్ ఫైనాన్స్ 10% పైగా లాభపడగా బజాజ్ ఫిన్సర్వ్, టిటాన్ 7% పైగా, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 5% పైగా లాభాలతో ముగిశాయి. ఇక డాక్టర్ రెడ్డిస్, భారతీ ఇన్ఫ్రాటెల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లీ, సన్ఫార్మా షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రాణాంతక కరోనా మహమ్మారి మరో సినీ ప్రముఖుణ్ణి మింగేసింది. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కరోనా కాటుకు బలయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యతో సతమవుతున్న ఆయనకు కొన్ని రోజుల కిందట కరోనా లక్షణాలు కనిపించాయి. గుండె సంబంధిత సమస్యలతోనూ చికిత్స పొందుతున్న వాజిద్ ఖాన్ ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో కన్నుమూశారు. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్గా పిన్న వయసులోనే చనిపోవడంపై బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. వాజిద్ ఖాన్ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, ప్రీతి జింతా, వరుణ్ ధావన్, శంకర్ మహాదేవన్ తదితరులు సంతాపం ప్రకటిస్తున్నారు. వాజిద్ ఖాన్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవిత కథల ఆధారంగా సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్నారు దర్శకులు. తాజాగా తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి
కరణం మల్లీశ్వరికి సంబంధించిన బయోపిక్ రూపొందనుంది. ఈ సినిమాకు సంజనారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 1న కరణం మల్లేశ్వరి పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ సినిమా విషయాలను అఫీషియల్గా ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇందులో బాలీవుడ్కు చెందిన ప్రియాంక చోప్రా నటించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ప్రియాంక మేరీకామ్ జీవిత చరిత్రపై తెరకెక్కిన మేరీకామ్ సినిమాలో టైటిల్ పాత్రలో అదరగొట్టింది. ఈ సినిమా కోసం ప్రియాంక వెయిట్ లిఫ్టింగ్తో పాటు బాక్సింగ్లో కూడా కోచింగ్ తీసుకుంది. ఆమె అయితే ఈ పాత్రకు న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. భారత వెయిట్ లిఫ్టర్ మల్లీశ్వరి శ్రీకాకుళంలోని ఓ మారుమూల పల్లె నుంచి సిడ్నీ ఒలింపిక్స్లో పతకం గెలిచే వరకు బయోపిక్లో చూపించనున్నారు. కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్కు తొలి పతకం అందించిన క్రీడాకారిణి. ప్రముఖ క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీని అందుకున్నారు. ఇక ఈ సినిమాను కోనా ఫిల్మ్ కార్పొరేషన్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తోంది. రైట్, ఇక ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.